ఓకే రైట్ సార్, అందరికీ స్వాగతం సుస్వాగతం. సో సేఫ్ షాప్ అనే కంపెనీ వచ్చేసి మీకు స్వాగతం పలుకుతుంది సార్. ఇక్కడ అందరికి వచ్చేసి వన్స్ అగైన్ వెల్కమ్. సో మన దగ్గర ఒక సిస్టమ్ ఉంటుంది సార్. ఈ సిస్టమ్ గురించి వచ్చేసి మనము బిజినెస్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత దీని గురించి పూర్తిగా మనం తెలుసుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పటివరకు మనకు సిస్టమ్ పేరు సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అని చెప్పి ఉంటానట్టు. దాని గురించి మనం బిజినెస్లోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో మై సెల్ఫ్ సార్, నా పేరు శ్రీనివాస్. నేను ఆర్మీలో 17 సంవత్సరాలు సర్వీస్ చేసి 2020లో రిటైర్ అవ్వడం జరిగింది సార్. సో నాకు 21లో జాబ్ వస్తే కూడా జాబ్ వదిలేసి బిజినెస్ చేయడం జరుగుతుంది. సో ఎందుకోసం అని చెప్పేసి అంటే జాబ్ అనేది ఓన్లీ మన అవసరాలు మాత్రమే తీరుస్తుంది, మనకు లగ్జరీస్ ఇవ్వలేదు తెలిసిపోయింది సార్. అందుకోసమే ఈ బిజినెస్ ఎంచుకోవడం జరిగింది అన్నట్టు. సో ఈ బిజినెస్ ద్వారా చాలా మంచి లాభాలు పొందాం సార్. మా ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా జరిగిందంటే మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఫోటోలో. మేము కూడా నార్మల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చే వ్యక్తులమే. ఆర్మీలో ఉండగా అవకాశం వచ్చింది సార్. సో అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాం. సో ఈ విధంగా లైఫ్ స్టైల్ అనేది మారిపోయింది సార్. మీకు కూడా ఈరోజు అవకాశం ఇస్తున్నాం. సో ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకుంటారని చెప్పేసి. ఓకే సార్, క్లియరా? ఎస్. ఏ సార్, ఏ సార్, చూడండి ఇక్కడ. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్స్ సర్వే సార్. ఈ సర్వే వచ్చేసి మన సొంత సర్వే కాదు సార్. చూడండి ఇక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక పత్రిక, ప్రముఖ పత్రిక వచ్చేసి దీన్ని ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్స్ సర్వే సర్వే చేయడం జరిగింది అన్నట్టు. సర్వే ఏందని చెప్పేసి అంటే సారాంశం ఇక్కడ ఆవరేజ్ అమౌంట్ రిక్వైర్డ్ ఫర్ లివింగ్ పర్ మంత్, ఒక నెలకు వచ్చేసి ఒక కుటుంబం గడవాలి అని చెప్పేసి అంటే, హ్యాపీగా కుటుంబం గడవాలని చెప్పేసి అంటే ఆ కుటుంబానికి ఎన్ని డబ్బులు అవసరమైతే అని చెప్పేసి ఒక సర్వే చేసిరు అన్నట్టు. ఆ సర్వే ప్రకారం చూసుకుంటే చూద్దాం సార్. ఇక్కడ 1950లో 20 రూపీస్తో కుటుంబం హ్యాపీగా గడుస్తుండే అంట. సో అది మనకు చాలా మందికి తెలిసి ఉండదు. సో అదేవిధంగా ఇంకో 20 ఇయర్స్ ముందుకు వచ్చిన తర్వాత ఏమైంది సార్, ఒక జీరో యాడ్ అయిపోయి 200 అయిపోయింది. 1970లో 200 అయిపోయింది. అదేవిధంగా చూడండి సార్, 1990కి వచ్చేసరికి ఏమైంది సార్, ఇక్కడ 2000 అయిపోయింది. ఇక్కడ చాలా మంది 1990 వాళ్ళు మ్యాక్సిమం తెలిసి ఉంటుంది సార్. సో చాలా మందికి 2000 ఉంటే ఆ రోజుల్లో కుటుంబం అనేది హ్యాపీగా గడుస్తుండే అని చెప్పంట. సో చూడండి, జస్ట్ 20 ఇయర్స్ ముందుకు వచ్చేసరికి 2020 ఎంత అయిపోయింది సార్, ఇక్కడ 20,000 ఫర్ మంత్ ఇన్కమ్ ఉంటే వాళ్ళ కుటుంబం హ్యాపీగా గడిచిందంట సార్. ఎందుకోసం అని చెప్పంటే మేము కూడా ఆర్మీలో జాబ్ చేసి ఉంటుంది సార్. మాకు కూడా తెలుసు సార్. 2003లో మేము ఆర్మీలో ఉండి ఉంటుంది. 10లో మాకు సేమ్ వస్తుంది సార్, ఒక 25,000 మాకు సాలరీ వస్తుండే కాబట్టి అప్పుడు టైంకి హ్యాపీగా కుటుంబం అనేది గడుస్తుండే సార్. సో చూడండి ఇక్కడ గమనించండి. గత చూడండి 20 సంవత్సరాల గ్యాప్లో మరి నాలుగు కరెక్ట్ అయినప్పుడు, 1950 నుండి 1970, 1970 నుండి 1991, 2010 వరకు కరెక్ట్ అయినప్పుడు, సో మిగతా రాబోయేది కూడా కరెక్ట్ అవుతుందా లేదా? సో చూడండి సార్, ఇప్పుడు ప్రజెంట్ ఎంత కావాలని చెప్పంటే 2030 వరకల్లా మనకు ఒక్కరికి వచ్చేసి ఎంత కావాలి, ఒక మంత్ టూ హ్యాపీగా ల్యాక్స్ గడవడానికి, ఓన్లీ జస్ట్ గడవడానికి మాత్రమే నెలకు వచ్చేసి 2 లక్షలు ఉండాలంట సార్. ఒకసారి ఆలోచించుకోండి. మరి ప్రెసెంట్గా మనం 2025లో ఉన్నాం. సో 25 ఎండింగ్ అయిపోతా ఉంది, 26 దగ్గరలోకి వస్తుంది. సో మనం వచ్చే మినిమం వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్గా 1 lakh+లో మనకి ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి అంటే మన కుటుంబం టైంతో పాటు నడుస్తుంది అన్నట్టు. ఇన్ కేస్ అలా లేదు అని చెప్పేసి అంటే 100% మనం డేంజర్ జోన్లో ఉన్నాం సార్. ఆ అవకాశాన్ని కంపెనీ చేస్తుంది చెప్పండి మీకు. సదావకాశంగా మీరు దీన్ని వినియోగించుకుంటే 100% మేము టైంతో పాటు కంపెనీ ముందు తీసుకెళ్తామని చెప్పేసి వాగ్దానం చేస్తుంది సార్. సో మాతో పాటు జర్నీ చేశారని చెప్పేసి అంటే 2030 వరకు 100% మీరు కూడా ఈ రేషియోకి మీరు వెళ్ళిపోవచ్చు సార్. ఓకే రైట్ సార్. చూద్దాం ఇక్కడ. ఎవరికైనా కానీ డ్రీమ్స్ ఉంటాయి సార్, అవునా? సో డ్రీమ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయని చూడండి. ఇక్కడ ఎవరికైనా గుర్తింపు ఉండాలని చెప్పేసి, రికగ్నేషన్ ఉండాలని చెప్పేసి, టైం ఫ్రీడమ్ ఉండాలని, పెద్ద కార్ ఉండాలని చెప్పేసి, వెకేషన్కి వెళ్ళాలి, పిల్లల టైం ఇవ్వాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, జ్యువెలరీ ఉండాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి, బంగ్లా ఉండాలని చెప్పేసి ఎవరికైనా కానీ డ్రీమ్స్ ఉంటాయి సార్. చూడండి, సారీ, ఇక్కడ చూడండి సార్. డ్రీమ్స్ ఆఫ్ లైఫ్ అనేది ఇక్కడ పెద్దగా ఉన్నాయి, ఇక్కడ కనబడుతుంది రౌండ్గా. సో ఇన్కమ్ లైఫ్ అనేది చాలా చిన్నగా ఉంది, అవునా కదా? సో కంపెనీ ఏమంటుందని చెప్పంటే, మరి మీ ఇన్కామ్ని ఎందుకు ఇంక్రీజ్ చేసుకోలేకపోతున్నారు అని చెప్పేసి కంపెనీ మనకి క్వశ్చన్ చేస్తుంది సార్. మరి మీరు ఇలాంటి కండిషన్లో ఉన్నప్పుడు ఏం చేస్తుంది కంపెనీ, మనకి అవకాశాన్ని ఇస్తుంది సార్. మీరు ఇంక్రీజ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. సో అవకాశం అనేది ఈరోజు మీకు వచ్చింది, మీరు దీన్ని సద్వినియోగపరచుకున్నారని చెప్పంటే 100% వచ్చి మీరు టైంతో పాటు ముందుకెళ్ళచ్చు సార్. సో చూడండి సార్, ఇక్కడ ఎవరికైనా కానీ డ్రీమ్స్ ఉంటాయి, అవునా కదా? సో చూడండి ఇక్కడ డ్రీమ్స్ ఏంటని చెప్పేసి అంటే ఒక మంచి టైం ఫ్రీడమ్ ఉండాలి, సేఫ్టీ ఉండాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి, అండ్ ఇంకోటి ఏంటని చెప్పేసి అంటే మనం వచ్చేసి కుటుంబంతోటి యాత్రలు తిరగాలని చెప్పేసి డ్రీమ్స్ ఉంటాయి. సో కంపెనీ ఏమంటుందని చెప్పంటే ఇవన్నీ వచ్చేసి ఎవరికైనా కానీ కంపల్సరీ కావాలి కాబట్టి మీరు వచ్చేసి ఒకసారి బిలీవింగ్ ఈజ్ అచీవింగ్, మీరు నమ్మి మాతో పాటు జర్నీ చేస్తే 100% మీ కళలకు మేము సహకారం చేస్తామని చెప్పండి సార్. ఇవన్నీ కొన్ని నెరవేరలేవని చెప్పేసి అంటే మనకి ఇన్ని రోజులుగా
సంపాదించుకునే అవకాశం రాకపోవడం వల్ల జరిగింది సార్. సంపాదించుకునే అవకాశం అనేది కంపెనీ మనకు దీని రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. సో 100% మీరు సద్వినియోగపరచుకుని చెప్పంటే 100% దీంట్లో మనము సక్సెస్ కావచ్చు సార్. చూద్దాం సార్, ఇక్కడ మన కంపెనీ డీటెయిల్ తీసుకుంటే కంపెనీ అనేది అండర్ కంపెనీ యాక్ట్ 1956 ప్రకారం పనిచేస్తుంది సార్. జనక్పురి న్యూఢిల్లీ నుండి ఆపరేట్ చేస్తూ ఉంది. మన హెడ్ క్వార్టర్ అనేది అక్కడే ఉంటుంది సార్. మనకి ఎలాంటి బ్రాంచెస్ అంటే ఏమి ఉండవు. సో చూడండి, ఇక్కడ మన హెడ్ క్వార్టర్ వెనకాల ఉన్న బిల్డింగ్ కూడా అది మందే అన్నట్టు. సో మన కంపెనీ డైరెక్టర్ సార్ వీళ్ళు వచ్చేసి వరల్డ్ ఫేమస్ విజనరీ డైరెక్టర్స్ ఎందుకోసం అంటున్నామని చెప్పంటే, వీళ్ళు కూడా మిగతా డైరెక్టర్స్ లాగా సినిమా హీరోయిన్లకు డబ్బులు ఇచ్చేసి వాళ్ళతో అడ్వర్టైజ్మెంట్ చేయించవచ్చు. బట్ వీళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక సామాన్యునికి కూడా ఆర్థిక స్వాతంత్రం ఇవ్వాలి. ఏం చేయాలి సార్? సామాన్యునికి ఆర్థిక స్వాతంత్రం ఇవ్వాలి గొప్ప ఉద్దేశంతో స్థాపించినప్పటి నుండి సార్, గత 25 సంవత్సరం నుండి వీళ్ళు కలిసికట్టుగా ఉండి చేస్తున్నట్టు ఆలోచించుకోండి సార్. ఒక తల్లి పిల్లలు కాదు, బట్ అయినా కానీ వీళ్ళు కలిసికట్టుగా ఉండి గత 25 సంవత్సరాల కంపెనీ ముందు తీసుకున్న గ్రేట్ డైరెక్టర్ సార్. సో వీళ్ళ సారథ్యంలో మన కంపెనీ అనేది రన్ అవుతుంది సార్. సో చూద్దాం, ఇక్కడ ఏమంటుంటే ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ, మనకు భూమి మీద చాలా అవకాశాలు ఉంటాయి సార్. ఆ అవకాశాలను మనము సద్వినియోగపరచుకోవాలి. ఆ అవకాశం అనేది మీకు సేఫ్ షాప్ రూపంలో మీకు ఇక్కడ వచ్చింది సార్. సో మరి సేఫ్ షాప్లో మనం జర్నీ చేస్తే మనం దేంట్లో మనం సక్సెస్ఫుల్ అవుతాం. ఒకసారి చూద్దాం సార్. ఇక్కడ ఎవరికైనా కానీ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ కావాలి, అండ్ హెల్త్ కూడా కావాలి, ఫ్యాషన్ అనేది ఎవరికైనా ఉండాలి, టెక్నాలజీ అనేది 100% ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం కాబట్టి టెక్నాలజీ కూడా కావాలి, సేఫ్టీ అనేది కావాలి సార్. ఈ 5 వచ్చేసి మనకి ఇక్కడ సేఫ్ షాప్లో 100% దొరుకుతుంది సార్. మీకు ఇక్కడ కావాలని చదవచ్చు. విజయం సాధించడానికి ఒక మార్గం, విజయంపై మీకు నమ్మకం ఉంచండి. 100% ఇది సేఫ్ షాప్ అనేది ఒక నమ్మకంగా ఉన్నారని చెప్పేసి అంటే 100% దీనిలో మన సక్సెస్ కావచ్చు సార్. మీకుగా మాత్రమే కాదు సార్, మీ తరాల తలరాతలు మార్చడానికి ఇక్కడ సేఫ్ షాప్ అనే కంపెనీకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది సార్. సో అందుకోసం మీరు రెడీ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ ఏంటని చెప్పేసి కంపెనీ డిస్క్లైమర్ సార్ క్రిస్టల్ క్లియర్గా చెప్తుంది సార్. ఏమంటే కమిషన్ ఓన్లీ ఆన్ సేల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్. మన కంపెనీలో సేల్స్ జరిగితేనే మనకి కమిషన్ వస్తుంటుంది. ఎంత గొప్ప చెప్తుంది సార్. చాలా మంది ఏం చెప్పంటే మీరు చేయండి స్టార్ట్ అయిపోయిందని చెప్పి అంటారు సార్. ఇక్కడ కంపెనీ ఏం చెప్తుందంటే మీరు కొనుక్కోండి, మీరు కొనిపించండి, మీరు కొనిపిస్తే 100% మీకు కమిషన్ ఇస్తామని చెప్తుంది సార్. అంతా క్లిస్టల్ క్లియర్గా ఉంటుంది సార్ కంపెనీ కూడా. సో చూద్దాం, ఇక్కడ కంపెనీకి సంబంధించిన లీగాలిటీ చూసుకుంటే 100% సార్. చూడండి, గత 25 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ ఉన్న కంపెనీ సార్. మన దగ్గర పాన్ నెంబర్ కానీ సిన్ నెంబర్ కానీ ప్రతిదీ ఎవ్రీథింగ్ లీగల్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ సర్టిఫికేట్ కానీ ఫాసీ నుండి కానీ డబ్ల్యూహెచ్ఓ నుండి కూడా ప్రతిదీ వచ్చేసి మనకు ప్రాపర్గా ఎవ్రీథింగ్ లీగల్గా పర్ఫెక్ట్ ఉన్న కంపెనీ సార్. మనతో పాటు నియర్ అబౌట్ ఒక 50 కంపెనీస్ అనేది మనకు టైప్ అయి వర్క్ చేస్తుంది సార్ ప్రెసెంట్గా. సో చూడండి, మనకు కావాల్సిన రైట్ సైడ్లో మీకు డాక్యుమెంట్ కూడా తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా గత 25 సంవత్సరాల నుండి సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ సార్ మంది సేఫ్ షాప్. ఓకే సార్. సో చూడండి, మరి సేఫ్ షాప్ కంపెనీ గురించి తెలుసుకున్నాం. మరి మన దగ్గర ఏం బ్రాండ్స్ ఉంటే తెలుసుకోవాలి కదా. సో చూద్దాం సార్, బ్రాండ్స్ ఏముంటాయని చెప్పేసి అంటే ఇక్కడ మీకు కనబడుతున్న డిస్ప్లేలో రేమండ్ సీనియర్ మోస్ట్ సార్, 100 సంవత్సరాల కంపెనీ. రిలయన్స్ మీకు తెలుసుంటాయి కొన్ని, గరిసం కానీ, శ్రీ తత్వ కానీ, కొన్ని కంపెనీ మీకు తెలుసుండొచ్చు, కొన్ని మీకు తెలియకుండా సార్. ఇవి ప్రాపర్గా మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ సార్. ఇండియాలో తయారైన ప్రొడక్ట్స్ మాత్రమే మన కంపెనీ ప్రమోట్ చేస్తుంది. అర్థమవుతుందా లేదా సార్? ఇండియాకి మాత్రమే ప్రమోట్ చేస్తుంది. మిగతా బ్రాండ్స్ ఎందుకోసం అని చెప్పంటే మనం అన్ని కాస్ట్లీగా వాడడం కదా సార్. అన్ని బ్రాండ్లు మాకు తెలియాలని ఏం లేదు. సో కొన్ని బ్రాండ్లు మీకు తెలుసుంటాయి, కొన్ని బ్రాండ్లు మీకు తెలుసుంటాయి సార్ 100%. ఇవన్నీ మన ప్రాపర్ ఇండియన్ బ్రాండ్స్, నియర్ అబౌట్ 50 బ్రాండ్స్ మనతో టైప్ అయి వర్క్ చేస్తుంది సార్. సో చూద్దాం, మరి బ్రాండ్స్ అయితే చూసినాం, మరి ఏం ఐటమ్ ఉంటే తెలుసుకోవాలి కదా. సో చూద్దాం సార్, ఇక్కడ ప్రొడక్ట్ కేటగిరీ చూసుకుంటే ఫ్యాషన్ సంబంధించిన ఐటమ్స్ కానీ, కిచెన్ సంబంధించిన ఐటమ్స్ కానీ, వెల్నెస్ ప్రొడక్ట్స్ అండ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ కానీ, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కానీ, హోమ్ కేర్ ప్రొడక్ట్స్ కానీ, అండ్ గ్రాసరీ కానీ, అండ్ ఇంకోటి ఏంటని చెప్పంటే స్పిరిచువల్గా కూడా ఉంటుంది సార్. అదేవిధంగా మనకు వచ్చేసి ఎడ్యుకేషన్ పర్పస్లో కూడా మన పిల్లలకు కూడా ఉపయోగపడంగా ఈ విధంగా 9 రకాల ప్రొడక్ట్స్ అనేవి మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉంటాయి సార్. సో చూడండి, వరల్డ్ బెస్ట్ ప్రొడక్ట్ సార్, బెస్ట్ సర్వీస్ ఇస్తుంది మన కంపెనీ. అండ్ ఐటమ్ కూడా చాలా వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ అన్ని సూపర్ అండ్ సూపర్గా ఉంటాయి అన్నట్టు. సో చూడండి సార్, ఇక్కడ కనబడుతుంది మెన్స్ వేర్ కానీ, ఉమెన్స్ వేర్ కానీ, అదేవిధంగా హోమ్కి సంబంధించిన కిచెన్ సంబంధించిన ఐటమ్స్ కానీ, అండ్ యాంటీ ఏజింగ్ ప్రొడక్ట్స్. చూడండి, చాలా మందికి వచ్చేసి బయట ఏవేవో ఇస్తుంటారు సార్. ఇక్కడ మనకు ప్రాపర్గా ఎవ్రీథింగ్ వచ్చేసి న్యాచురల్ అండ్ వితౌట్ కెమికల్ సార్. కెమికల్తో హెర్బల్ ఐటమ్స్ కంప్లీట్గా అన్ని హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ కావచ్చు, షాంపూ కానీ, అదేవిధంగా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కానీ. చూడండి సార్, మనం బయట ఫెయిర్ అండ్ లవ్లీ అని వాడుతుంటారు సార్. అలాంటి మన ఇక్కడ లేడీస్ సపరేట్గా అండ్ జెంట్స్ సపరేట్ కూడా మన క్రీమ్స్ కూడా ఉన్నాయి సార్. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, అదేవిధంగా బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్. చాలా మంది వచ్చేసి ఇక్కడ బయట కనబడే ప్రతి వచ్చేసి మనం బయట కొనుక్కుంటాం సార్. సో దీన్ని ఇవ్వండి ఎనర్జీ బూస్టర్. చిన్నపిల్లలకు వచ్చేసి మనము బూస్ట్ తాగిపిస్తుంటాం సార్. బూస్ట్ బేస్లో మనకి ఇక్కడ బాల్ పోస్ట్ అని చెప్పేసి ఉంది సార్. దాన్ని తాగిపించామని చెప్పేసి అంటే పిల్లలకి చాలా ఎనర్జీ ఉంటుంది అండ్ వాళ్ళకి ఆకలి కూడా కావడం జరుగుతుంది సార్. అదేవిధంగా రూమ్ ఫ్రెషనర్ ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి.
అండ్ ఈ విధంగా చూసుకుంటే లేటెస్ట్గా వచ్చింది సార్ ఇక్కడ హైజెనిక్ ప్రొడక్ట్స్ సార్ కంప్లీట్గా ఏందని చెప్పేసి అంటే మనకి మనం ఇంట్లో 100% వీటిని వాడుతుంటాం సార్, అవునా కదా. ఇక్కడ టూత్పేస్ట్ కానీ, సోప్స్ కానీ, కాండిమెంట్స్ కానీ, కిచెన్కి సంబంధించిన ట్రావెల్ ప్రొడక్ట్స్ కావచ్చు, అండ్ షూస్ కానీ, చెప్పలు కానీ, అండ్ ఇక్కడ స్మార్ట్ స్టార్ అకాడమీ అని చెప్పేసి ఒక ఈ బుక్ గురించి చెప్పాలి సార్. సో చూడండి ఇక్కడ చాలా మంది వచ్చేసి పిల్లలు ప్రెసెంట్గా ఎవరింట్లో అయినా సరే వాళ్ళు తినడం లేదు అని చెప్పేసి వాళ్ళకి మొబైల్ ఇస్తే తినే కండిషన్లో ఉన్నారు సార్. అలాంటి పిల్లలకు వచ్చేసి మీరు ఈ బుక్స్ అనేవి మీరు కొనిచ్చిరని చెప్పేసి అంటే వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది, దాంతోపాటు వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా ఇస్తుంది సార్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ 12 లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంది సార్. ఇక్కడ మనకు 18 బుక్స్ అనేవి వస్తాయి సార్ కంప్లీట్గా. ఇక్కడ టెడ్డీ కనబడుతుంది సార్, ఇక్కడ టాకింగ్ టెడ్డీ అనేది. ఈ టెడ్డీ టచ్ చేస్తే చదివి వినిపిస్తుంది సార్. పిల్లలకు వచ్చేసి ఒక చిన్న టీచర్ లాగా 100% పనిచేస్తుంది సార్. చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది బుక్స్ అనేది. అదే విధంగా చూడండి సార్ ఇక్కడ మనది వరల్డ్ ఫేమస్ సార్ మాట్లాడే ఫస్ట్ భగవద్గీతని మన కంపెనీ ఇంట్రడ్యూస్ చేయడం సార్. ఒకసారి చూడండి, ఒకసారి మన ఇండియాలో మనము భగవద్గీత కూడా ఉంది సార్. అదేవిధంగా రామాయణ బుక్ కావచ్చు, ఇది కూడా వన్ ఆఫ్ ది స్పీకింగ్ బుక్ సార్, మాట్లాడే బుక్. అదేవిధంగా సంపూర్ణ సార్, సంపూర్ణ హనుమాన్ అని చెప్పేసి. ఇక్కడ రైట్ సైడ్లో మీకు కనబడుతుంది కదా వజ్ర అని చెప్పేసి. ఇక్కడ మన దగ్గర ఇంకో బుక్ కూడా లేటెస్ట్ కాలేదు సార్, ఇది మంత్రోపాసన అని చెప్పేసి. ఇది కూడా ఈ బుక్స్ అన్నిటికి వచ్చేసి ఇవన్నీ ఓన్లీ జస్ట్ మనకు ఇక్కడ వజ్ర అని చెప్పేసి ఉంది కదా సార్, ఈ వజ్రాన్ని అన్ని బుక్లకు వచ్చేసి వర్క్ అవుతుంది సార్. సో చూడండి ఈ విధంగా మన దగ్గర ప్రతి ఒక్క ప్రోడక్ట్ సార్, ఈ ప్రొడక్ట్స్ అనేది మన ఇంట్లో ఏదో విధంగా ఎవరికొకరికి 100% మనము ప్రమోట్ చేస్తున్నాం, వీటిని కొంటున్నాం సార్, వాడుతున్నాం. సో మరి ఒకసారి ఆలోచించండి, మరి ఇన్ని సంవత్సరాలు మరి ఈ ప్రొడక్ట్స్ అనేవి మనం వాడుతున్నాం, మరి కొంటున్నాం, కొనడానికి మరి మనకు తెలిసిన ఆప్షన్స్ ఎన్ని సార్ తెలుసా మీకు? సో చూడండి సార్ ఇక్కడ మనకు తెలిసిన ఆప్షన్స్ ఎన్ని ఉంటాయని చెప్పేసి అంటే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి సార్. సో చూడండి ఇక్కడ ఏమంటే క్లియర్ అర్థం చేసుకోండి. యూ హ్యావ్ ద 4 ఆప్షన్స్ ఆఫ్ షాపింగ్ సార్. చూడండి ఇక్కడ ఏంటంటే మనము రిటైల్ స్టోర్లో సార్, మన ఇంటి దగ్గర కిరాణా షాప్ ఉంటుంది కదా, దాంట్లో కొనుక్కున్నాం అనుకోండి, ఏం చేస్తారు సార్ వాళ్ళు ఓన్లీ జస్ట్ ఎంత ఎంఆర్పి ఉందో అంత ఎంఆర్పికి వాళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. ఇంకొంచెం ముందుకెళ్తే మనము డిస్కౌంట్ కోసం వెళ్తే సూపర్ మార్కెట్, ఇప్పుడు రిలయన్స్ ట్రెండ్ కానీ, డీమార్ట్ కానీ ఇందులోకి వెళ్తాం కదా సార్, వాళ్ళు ఏం చేస్తారు సార్ సమ్ పర్సెంట్ మనకి డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది సార్, ఓ 5% ఏమో ఇవ్వడం జరుగుతుంది. ఇంకొంచెం మనము బయటకు వెళ్ళలేని కండిషన్ ఉంటే ఇంట్లో కూర్చుని కూడా మనం షాపింగ్ చేస్తాం సార్. అదేంటి చెప్పంటే ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ ఉంటాయి కదా సార్, ఇప్పుడు ఆన్లైన్ మార్కెటింగ్ మీషోస్ ఉన్నాయి కదా, అదే విధంగా వాళ్ళు ఏం చేస్తారు డిస్కౌంట్ అని మరి ఒక 10% ఎక్కువ ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళ దాంట్లో మనం వెళ్తూ ఉంటాం. సో ఈ మూడు వచ్చేసి మనకి ఇన్ని రోజుల నుండి ఇన్ని సంవత్సరాల నుండి దీనిలో కొంటున్నాం సార్, అవునా కదా. సో మీకు తెలియని 4th ఆప్షన్ సార్ మేము చెప్పేది అదే సార్, సేఫ్ షాప్లో సార్. సేఫ్ షాప్లో ఏమి ఇస్తుందని చెప్పేసి అంటే డిస్కౌంట్ ఆన్ ఎంఆర్పితో పాటు హోమ్ డెలివరీతో పాటు మీకు ఏం ఇస్తుంది సార్ ఇక్కడ ఇన్కమ్ ఇస్తుంది సార్. ఒకసారి ఆలోచించుకోండి, ఇక్కడ ఇన్కమ్. మీరు ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో ఇంకా 100 సంవత్సరాలు ఉన్నా కానీ మీకు 1 NP కూడా వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు సార్. ఇంకా చూడండి సార్ సేఫ్ షాప్లో ఒకే ఒకసారి కొనడం వల్ల మనం ఇన్కమ్ ఇస్తా అని చెప్పేసి ఉంటుంది. సో మరి చాలా మంది ఏమంటారని చెప్పేసి అంటే బిజినెస్ అనగానే చాలా మందికి భయం స్టార్ట్ అయిపోతుంది సార్. భయం ఏమంటారని చెప్పంటే ఇందులో పెద్దగా ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పేసి భయం ఉంటుంది. అలాంటి భయపడాల్సిన అవసరం లేదు సార్. కంపెనీ ఏమంటుంది చెప్పండి, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, మనం బిజినెస్ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం సార్, ఇన్వెస్ట్మెంట్ అనేది మినిమం ఉండాలని చెప్పి అనుకుంటాం, అవునా కదా. బయట బిజినెస్లు చూస్తే సో ప్రాఫిట్ అనేది ఎంత ఉండాలి సార్, హ్యూజ్ అంటే ఫుల్గా ఉండాలి, ప్రాఫిట్ అనేది ఫుల్గా ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ ఉండాలని చెప్పి కోరుకుంటాం. అదేవిధంగా రిస్క్ అనేది అస్సలే ఉండకూడదు అనుకుంటాం, అవునా కదా. సో బయట ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి చెప్తున్నా. సో ప్రాబబిలిటీ ఎట్లా ఉండాలి సార్, అన్లిమిటెడ్గా ఉండాలి. ఈ 4 వచ్చేసి మనము బయట ఏదైనా బిజినెస్ చేసే వీటి నుండి ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అవునా కదా. మన నిత్య జీవితంలో జరుగుతుందా లేదా. సో చూడండి సార్ అదే విధంగా ఇక్కడ కంపెనీ ఏమంటుందని చెప్పంటే ఇవన్నీ వచ్చేసి మన దగ్గర దొరుకుతాయి అంటుంది సార్. సో మరి మనం ఏం చేయాలని చెప్పేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్ వచ్చేసి అనలైజ్ చేయాలి, దాని గురించి మనము సెలెక్ట్ చేసుకోవాలి, మనకు కావాల్సినట్టు సెలెక్ట్ చేసుకోవాలి, దాని గురించి మనం ప్రమోట్ చేస్తూ ఉంటే మనకి ఇన్కమ్ అనేది కంటిన్యూగా వస్తుంది సార్. సో చూడండి చాలా మందికి ఏం డౌట్ ఉంటాయని చెప్పేసి అంటే మరి ఇన్కమ్ కంపెనీ ఎక్కడి నుండి ఇస్తుంది, అవునా కదా. చాలా మందికి ఉంటుంది సార్ ఆ డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ ఉంటుంది సార్. ఇప్పుడు ప్రజెంట్గా మన ఇండియాలో నడుస్తూ ఉంది. మనము గత కొన్ని సంవత్సరాలుగా చూడండి ఇక్కడ ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది ఫాలో అవుతున్నాం సార్. ఎప్పుడైతే ఇండిపెండెంట్ వచ్చిందో అప్పటి నుండి మనం ఇప్పటివరకు కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ ఫాలో అవుతున్నాం. సో ఇక్కడ అర్థం చేసుకోండి సార్ క్లియర్గా మీరు. ఇక్కడ ఒక ఐటమ్ అనేది కస్టమర్ దగ్గరికి 100 రూపాయలకు వచ్చింది అనుకోండి, దీని మ్యానుఫ్యాక్చర్ ఎంత అవుతుంది సార్, ఇక్కడ కనబడుతుందా 35 రూపీస్ అవుతుంది సార్. సో మధ్యలో 65 ఎవరికి వెళ్తాయని చెప్పంటే ఇక్కడ చూడండి సార్ మధ్య పెడుతుంటారు, క్యారీ ఫార్వర్డ్ ఏంటి ఉంటారు, డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, డీలర్ ఉంటారు, రీటైల్ ఉంటారు సార్. ఈ నలుగురు వచ్చేసి ఈ 65 రూపీస్ అనేది పంచుకోవడం జరుగుతుంది, అవునా కదా. సో చూడండి ఎంతైతే మ్యానుఫ్యాక్చర్ అవుతుందో దానికి 2 రెట్లు వీళ్ళు కమిషన్ తీసుకుంటున్నారు. బట్ ఏం పడుతుంది
కస్టమర్ మన మీద పడుతుంది, అవునా కదా. మనం కస్టమర్ వచ్చేది గత కొన్ని సంవత్సరాలు సార్, నా దాదాపు 79 సంవత్సరాలుగా మనం కస్టమర్గానే ఉంది సార్. అర్థమైందా లేదా. కస్టమర్ ఎప్పుడు ఇందులో కోటీశ్వరు కాలేడు సార్. అందుకోసమే మేం చెప్తాం ఏంటని చెప్పంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటారు సార్ దీన్ని. మన సెకండ్ టైప్ ఏంటని చెప్పంటే డైరెక్ట్ సెల్లింగ్, ఆన్లైన్ మార్కెటింగ్ అంటారు దీన్ని. కొంతమంది తెలియని వాళ్ళు మన సేఫ్ షాప్ ప్రొసీజర్ ఎట్లుంటుందో అర్థం చేసుకోండి. మ్యానుఫ్యాక్చర్ నుండి డైరెక్ట్ మనకు కస్టమర్ దగ్గరకు వస్తుంది సార్, ఇది అర్థం చేసుకోండి క్లియర్గా. మ్యానుఫ్యాక్చర్ నుండి ఏమవుతుంది మనకు ఐటమ్ అనేది కస్టమర్కి వస్తుంది, డైరెక్ట్ వస్తుంది. కస్టమర్గా వచ్చే వ్యక్తిని మన కంపెనీ ఏం చేసుకుని చెప్పంటే అసోసియేట్ చేసుకుంటుంది సార్. కంపెనీలో మనం వన్ ఆఫ్ ది పార్ట్నర్ అయిపోతాం, కంపెనీ మనది అయిపోతుంది సార్. మన తరఫున ఎంతమందికి మనం రిఫర్ చేస్తే మన ఎన్ని సేల్స్ మన కింద జరిగితే మనకంత కమిషన్ అనేది మనకు ఈ రిమైనింగ్ అవుతున్న రూ. 65 నుండే మనకు వాళ్ళు కమిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది, అవునా కదా. సో చూడండి సార్, ఇక్కడ మీకు అర్థమవుతుంది క్లీజీగా. రెండు టైప్లో మార్కెట్ ఉంటుంది, దానిలో వచ్చేసి ట్రెడిషనల్ మార్కెటింగ్ మన గత 70 సంవత్సరాలుగా ఫాలో అవుతున్నాం. సో మెయిన్ చెప్పేసి సార్ డైరెక్ట్ సెల్లింగ్, దీన్ని సేఫ్ షాప్ ప్రాసెస్ ఇట్లా అనేది ఈ విధంగా ఆన్లైన్ మార్కెటింగ్ అంటారు సార్. మనకు ఈ విధంగా కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్, అవునా కదా. సో చూడండి సార్, మరి ఇక్కడ మరి కంపెనీ బయట కొంటే మనకు ఓన్లీ ఐటమ్ వస్తుంది, మరి సేఫ్ షాప్లో కొంటే ఏమేమి వస్తుంది తెలవాలి కదా. సో చూడండి సార్, ఇక్కడ మనం మినిమం వచ్చేసి ఎవరైనా సరే ఒక కుటుంబం వచ్చేసి నార్మల్ ఒక కుటుంబం గడవడానికి నెలకు వచ్చేసి ఒక సర్వే ప్రకారం ఏంటని చెప్పంటే 10 to 20,000 ఈజీగా ఖర్చు అవుతుంది సార్ ఒక కుటుంబానికి. బీద కుటుంబం అయినా సరే వాళ్ళు 100% ఖర్చు చేస్తున్నారు. ఆ విధంగా వచ్చేసి మనము ఆ ఖర్చు వచ్చేసి ఇక్కడ ఒకే ఒక్కసారి మనం చేయడం వల్ల మనకి ఏమేమి చూద్దాం సార్. ఇక్కడ కంపెనీ వచ్చేసి మనకి ఇక్కడ ఏమి ఇస్తుందని చెప్పేసి అంటే వీక్లీ వీక్లీ ఇన్కమ్ ఇస్తుంది సార్. చూడండి, మన జాబ్ చేసామని చెప్పండి మంత్లీ వస్తుంది మనకి ఇన్కమ్ అనేది, ఇక్కడ వీక్లీ వీక్లీ ఇన్కమ్ ఇస్తుంది. దాంతోపాటు మనకు సెక్యూరిటీ ఫర్ 3 జనరేషన్ సార్. ఒకసారి ఆలోచించండి, ఇక్కడ చూడండి సార్, మేము వచ్చేసి ఆర్మీలో జాబ్ చేసాను సార్. నేను ఇన్ కేస్ నేను లేననుకోండి, నెక్స్ట్ ఫర్ మా వైఫ్కి సెక్యూరిటీ ఉంటుంది, అవునా కదా. నా పిల్లలు ఏం చేయాలి, మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాబ్ చేయాలి, అవునా కదా. సో దీంట్లో మనం కొన్ని రోజులు కొంచెం టీం వర్క్ రెడీ చేసేసి 100% ఒక టీం అనేది మనం సెట్ చేసామని చెప్పేసి అంటే మన 3 తరాలు సార్, మనం కాదు సార్, మన పిల్లలకు కూడా ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయని చెప్పంటే మరి మన పిల్లల కోసం మనం చేయచ్చా చేయరాదా. 100% సార్ ఈ విధంగా చేయొచ్చు. అదేవిధంగా వచ్చేసి మనకు ప్యాసివ్ ఇన్కమ్ సార్. సో చూడండి, చాలా మంది వచ్చేసి ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు ఉండొచ్చు పెనాలో. నేను జాబ్ని తప్పనలేదు సార్, నేను కూడా వన్ ఆఫ్ ది జాబర్నే. సో జాబ్లోనే ఉండిపోవాలనుకోవడం 100% తప్పే సార్. ఎందుకోసం అని చెప్పంటే అవకాశాలు దొరకాలంటే ఒకనే సార్. నేను కూడా చూడండి 2020 వరకు నేను కూడా నార్మల్గా ఎంప్లాయ్మెంట్ సెక్టరే ఉండి, బట్ కరోనా తర్వాత అర్థమైంది సో బిజినెస్ పవర్ ఏందని మేము దిగి స్టార్ట్ చేసాం సార్. ఈ విధంగా ప్రైవేట్ జాబ్ చేసే వ్యక్తులు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మంత్లీ మంత్లీ ఇన్కమ్ తీసుకుంటారు సార్. వాళ్ళు ఆ మంత్ వర్క్ చేస్తే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. ఇన్ కేస్ వాళ్ళు వర్క్ ఆపేసారు అనుకోండి, వాళ్ళకి ఇన్కమ్ వస్తుందా, రాస్తా. దాన్ని ఏమంటారు అని చెప్పంటే దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. సో మనకి ఇక్కడ పాసివ్ ఇన్కమ్ అని చెప్పంటే కొన్ని రోజులు మంది ఇట్లా వర్క్ చేసిన తర్వాత కూడా మనం రిలాక్స్ అయినా కానీ మనం లేకున్నా కానీ మన పైన ఆధారపడే వాళ్ళకి వచ్చేసి ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది, దాన్ని పాసివ్ ఇన్కమ్ అంటారు. అదేవిధంగా వచ్చేసి మన కంపెనీ ఫారెన్ ట్రిప్ సార్. సో చూడండి, చాలా మంది ఇక్కడ తెలుసుకుంటారు, చాలా మంది తెలుసుంటారు సార్. కొందరు చనిపోయి ఉంటారు కానీ వాళ్ళు ఇంతవరకు ఫ్లైట్ కూడా ఎక్కువ ఉంటారు సార్. అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు సార్. ఎందుకోసం చెప్పంటే మనకు లేదు సార్, నేను తక్కువ చేయడం లేదు ఎవరిని కూడా. సో మనకు అవకాశం రాలేదు, అవునా కదా. సేఫ్ షాప్ అనే కంపెనీ ద్వారా మనకు ఫారెన్ ట్రిప్స్ కూడా ఇస్తుంది సార్. ఆలోచించండి ఒకసారి. అదేవిధంగా మనం ఒక సెలబ్రిటీ లెవెల్కి వెళ్ళిపోతాం, ఇక్కడ రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది సార్. చూడండి, ఇక్కడ సేఫ్ షాప్లో ఒకే ఒక్కసారి కొనడం వల్ల మనకి ఇవన్నీ బెనిఫిట్స్ అనేది వస్తున్నాయి సార్. సో చాలా మంది ఏమని చెప్పంటే మనం ఈ వేరే వ్యక్తులతో మాట్లాడాలని చెప్పి అనుకుంటారు సార్. ఇక్కడ చూడండి, మీకు డిస్ప్లేలో కనబడే వ్యక్తులు వీళ్ళందరూ వచ్చేసి సెలబ్రిటీస్ సార్, అవునా కదా. సో ఈ సెలబ్రిటీస్ వచ్చేసి వీళ్ళు ఫైనాన్షియల్ ఏమైనా స్ట్రగుల్లో ఉన్నారా, లేరు కదా. సో చూడండి, మరి వీళ్ళు వచ్చేసి వీళ్ళ వీళ్ళ పనుల్లో వాళ్ళు ఫ్రీగా ఉన్నారా, లేరు కదా. సో వాళ్ళ పనుల్లో వాళ్ళు ఫుల్ బిజీగా ఉంటూ కూడా వాళ్ళకు దొరికిన ఏ చిన్న టైంలో అయినా సరే అడ్వర్టైజ్మెంట్ అనేది ప్రియారిటీ ఇస్తున్నారు సార్. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం 100% ప్రియారిటీ ఇస్తున్నారు. సో అలాంటి అవకాశం మనం కూడా ఒకరికి అడ్వైజ్ చేయడానికి మనకు అవకాశం అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది సార్. కంపెనీ ఏమంటుంటే ఇఫ్ యూ నీడ్ ఎర్న్ ప్రమోట్ లైక్ ఏ సెలబ్రిటీ, ఒక సెలబ్రిటీ లాగా మనని ప్రమోట్ ఏమంటుంది సార్. సో చూడండి, వీళ్ళు వచ్చేసి వీళ్ళు చెప్పేది నిజాలా, మరి వీళ్ళు అబద్ధాలు చెప్పి డబ్బులు సంపాదిస్తున్నారు సార్. మన కంపెనీ ఏమంటామని చెప్పంటే 100% మీరు మన ప్రోడక్ట్ వాడండి, వాడి దాని అనుభూతి చెందిన తర్వాతే మీరు తర్వాత మీద వాళ్ళకి చెప్పండి సార్. 100% సార్. చూడండి, మనము కొనుక్కున్న ప్రోడక్ట్ గురించి మనకు తెలిసిన, చూడండి సార్, ఇక్కడ చాలా మంది ఏమంటారని చెప్పేసి అంటే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని చెప్పంటారు సార్. ఈ చూడండి, నవరత్న తేలికి వచ్చేసి 50 పైసా నవరత్న తేలికి వచ్చేసి మన అమితాబ్ బచ్చన్ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ చేశారు సార్, అవునా కదా. అలాంటి గొప్ప బిగ్ బి వచ్చేసి అతను వచ్చేసి షేమ్గా ఫీల్ కావడం లేదు. మనం ఒక విద్య దగ్గరికి వెళ్ళడానికి మాట్లాడడానికి మనం భయపడాలా సార్. 100% భయపడాల్సిన అవసరం లేదు సార్. చూడండి, మనకు కూడా చాలా మంది వ్యక్తులు తెలుసుంటారు. ఫర్ సపోజ్ వచ్చేసి మీరు ఒక 100 మందితో మాట్లాడడానికి 1 ఇయర్ టైం తీసుకున్నాను అనుకోండి, ఎంత సార్, 100 మందికి 1 ఇయర్లో మాట్లాడితే 100 మందిలో ఉండి వాళ్ళ ఇష్టంగా ఎంతమంది వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకసారి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు.
100 మందిలో ఎంతమంది వస్తారు అందాదా? చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. అందరికీ ఉంది. ఎవరైనా కొత్త వాళ్ళు చెప్పండి సార్. సార్ చూడండి సార్. రైట్ సార్, చూడండి. మేము అంటే మా అనుభవం ప్రకారం ఏం చెప్తామని చెప్పంటే 100 మందిలో మినిమం 10% అనే ఈజీ అంటే ఈజీగా వస్తుంది సార్. చూడండి, మేము ఒక్కొక్కరికి ఒక్కొక్క రేషియో ఉంటుంది సార్. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి కొందరు వచ్చేసి చూడండి సార్, మేము వచ్చేసి 100 మంది దగ్గర మాట్లాడితే నేను చెప్పగలుగుతాను సార్ 70 మెంబర్స్ ఇందులో బిజినెస్ ఇన్వాల్వ్ ఏం చేయగలుగుతాను నేను. సో కొంతమంది వచ్చి లీస్ట్ అండ్ లీస్ట్గా ఒక 10% ఈజీ కదా. సో చూడండి సార్, మనం 100 మంది దగ్గర మాట్లాడితే 10 మెంబర్స్ మన బిజినెస్లో ఇన్వాల్వ్ అయినా కానీ, సో చూడండి మనకి ఏ విధంగా ఇన్కమ్ వస్తుందో ఒకసారి మనకి ఇక్కడ క్యాల్కులేషన్ చేద్దాం సార్. క్లియర్గా అర్థం చేసుకోండి మనకి ఏ విధంగా వస్తుంది అనేది. ఇక్కడ చూడండి, మొదటి సంవత్సరం ఏం చేస్తాం మనము, 100 మంది దగ్గర మాట్లాడినాం. 100 మంది దగ్గర మాట్లాడితే ఓన్లీ 10 మెంబర్స్ మాత్రమే మనతోటి జర్నీ చేయడానికి ముందుకు వచ్చిర్రు. ఒక్కొక్కరి ద్వారా మనకి ఎంత వస్తుంది సార్ కమిషన్ అనేది? 500 వస్తుంది సార్. చూడండి, 10 మెంబర్స్ వస్తే ఒక్కొక్కరు 500 అంటే ఎంత అవుతుంది మనకి కమిషన్ అనేది? 5000 వచ్చింది, అవునా కదా? సో చూడండి, గత కొన్ని సంవత్సరాలు ఈ 10 మెంబర్స్ ఏం చేసేసారు, వాళ్ళు కూడా సేమ్ మీలాగే వాళ్ళు ఏం చేసేసారు, ఈ 5000 వచ్చిన విషయం ఈ 10 మెంబర్స్ తెలిసింది సార్. సో డబ్బులు వస్తుందని చెప్పిన ఎవరైనా చేస్తారా చేయరా? 100% చేస్తారు సార్. వాళ్ళు కూడా చేసారు మీలాగే. వాళ్ళకి తెలిసిన ఒక 10 మెంబర్స్ రిఫర్ చేసింది సార్. సో చూడండి, ఈ 10 మెంబర్స్ ఏం చేశారు, 10 మెంబర్స్ తీసుకురావడం వల్ల 10 ఇక్కడ మల్టిపుల్ అవుతుంది సార్. స్ట్రెంత్ అని గమనించండి, 100 అయిపోతుంది సార్. ఆ స్ట్రెంత్ కూడా మీ కిందికే రావడం జరుగుతుంది. అప్పుడు మీకు సెకండ్ ఇయర్ వచ్చే కమిషన్ ఎంత సార్? ఇక్కడ 50,000 సార్. సో మనం ఇక్కడ ఎంత షాపింగ్ చేసాం సార్? 15 to 20,000 షాపింగ్ చేసాం. సో చూడండి, మనం ఎంతైతే షాపింగ్ చేసామో దానికంటే 3 రెట్లు ఇక్కడ మనకి కంపెనీ క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరిగింది, అవునా కదా? సెకండ్ ఇయర్లో మనకు వచ్చేసింది కదా. మనం తీసుకున్న ప్రోడక్ట్ ఏమైపోయింది సార్? ఫ్రీ అయిపోయింది, అవునా? సో మరి ఇక్కడ 100 మంది వచ్చారు కదా, వీళ్ళు ఎవరో తెలుసా మీకు? తెలియదు సార్, తెలియాల్సిన అవసరం కూడా లేదు సార్. వాళ్ళు వచ్చేసి వాళ్ళ కోసం వర్క్ చేసుకుంటారు. మన ఇక్కడ ఇన్కమ్ అనేది కంటిన్యూగా వస్తుంది సార్. దట్ ఈస్ పవర్ ఆఫ్ టీమ్ వర్క్. మన కింద ఎంత పెద్దగా టీం ఉంటే మనం అంత పెద్దగా ఇన్కమ్ తీసుకుంటాం సార్. సో నార్మల్గా గమనించండి సార్, ఒక కుటుంబంలో ఒక 5గురు ఉన్నారు అనుకోండి సార్, 5 మెంబర్స్ ఉన్నారు. అందులో ఒకే పర్సన్ అనేది జాబ్ చేస్తున్నాడు అనుకోండి, మిగతా నలుగురు వచ్చేసి కూర్చొని తింటున్నాం, అవునా కదా? సో అలాంటి కుటుంబంలో ఇద్దరికి జాబ్ వచ్చింది అనుకోండి, ఆ కుటుంబం హ్యాపీగా ఉంటుందా కొంచెం? ఇద్దరు కాకుండా ముగ్గురు జాబ్ చేస్తున్నారు అనుకోండి, 5గురిలో ముగ్గురు జాబ్ చేస్తే ఆ కుటుంబం హ్యాపీగా ఉండదా? సో అదే విధంగా మన కింద కూడా ఎంత పెద్దగా టీం వస్తే, ఎంత ఎక్కువ టీం వస్తే మనకి ఇన్కమ్ అనేది కంటిన్యూగా వస్తుంది సార్. సో చూద్దాం, ఈ 100 మెంబర్స్ కూడా మరి ఊరికే ఊరుకుంటారు కదా, వాళ్ళు కూడా చేస్తారు సార్ మీలాగే. జస్ట్ వాళ్ళకి తెలిసిన ఒక 10 మెంబర్స్కి రిఫర్ చేసింది సార్. చూడండి, ఈ 100 మంది 10 మెంబర్స్ రిఫర్ చేసి స్ట్రెంత్ అనేది 1000 అయిపోతుంది. అప్పుడు మీకు 2027లో వచ్చే కమిషన్ ఎంత సార్? 5 lakhs సార్. అర్థమైందా లేదా? సో చూడండి, సేమ్ యాసిడ్గా ఒకసారి గమనించండి. మనం ఓన్లీ 2025లో మాత్రమే షాపింగ్ చేసినాం. 26లో సెకండ్ ఇయర్లో ఎలాంటి షాపింగ్ చేయలేదు. థర్డ్ ఇయర్లో కూడా ఎలాంటి షాపింగ్ చేయలేదు. ఫోర్త్ ఇయర్లో కూడా మనం ఎలాంటి షాపింగ్ చేయండి సార్. చూడండి, ఫోర్త్ ఇయర్లో మనకు వచ్చే కమిషన్ ఎంత అని చెప్పేసి అంటే 50 లక్షలు సార్. అర్థమైందా లేదా? సో చూడండి, ఇక్కడ ఒక్కసారి మనం కొనుక్కోవడం వల్ల మనకి 50 లక్షలు వస్తుందని చెప్పేసి అంటే, ఒకసారి బయట వేరే ఏదైనా బిజినెస్ గురించి ఆలోచించండి సార్. ఏదైనా మీరు బిజినెస్ ఆన్ చేయాలని చెప్పంటే, ఓపెన్ చేయాలని చెప్పంటే మినిమం చూడండి, ఒక 4 సంవత్సరాల్లో 50 లక్షలు మాత్రమే ప్రాఫిట్ వచ్చే విధంగా మీరు బిజినెస్ చేయాలని చెప్పంటే కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది సార్. సో మరి కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేసే కెపాసిటీ మీ దగ్గర ఉందా? ఒకసారి ఆలోచించుకోండి సార్. మరి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం సార్, మనకు కావాల్సిన ఐటమ్, మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్, ఇంట్లో యూజ్ చేసే ఐటమ్ ఒక్కసారి కొనుక్కుంటున్నాం. ఎంత సార్? 15 to 20,000 కొనుక్కుంటున్నాం. కొనుక్కొని మనకు తెలిసిన కొంతమందిని బిజినెస్లో ఇన్వాల్వ్ చేసాం. 10% ఇన్వాల్వ్ చేసినా కానీ 4 సంవత్సరాల్లో 50 లక్షలు తీసుకొస్తారు. ఆలోచించండి ఎంత పెద్ద బిజినెస్ అనేది. సో చూడండి సార్, అవకాశం అనేది మీకు వచ్చింది. సో ఏ విధంగా ఉంటుంది చూద్దాం ఒకసారి, ఏ విధంగా వస్తుందని మనకి డిస్ట్రిబ్యూట్ ఏ విధంగా అవుతుందో అర్థం చేసుకోండి క్లియర్గా. ఇక్కడ ఈ పెనల్లో చూడండి సార్, ఇక్కడ ప్రెసెంట్గా ఎవరైతే ముందు వస్తారో వాళ్ళకి ముందు సక్సెస్ అవుతారు. ఇక్కడ అర్థం చేసుకోండి. ఈ పెనల్లో ఉన్న వాళ్ళు వచ్చేసి వీళ్ళు, నేను చెప్తున్నా సార్, ఎగ్జాంపుల్ చెప్తున్నా, పేరు తీసుకోదలుచుకోలేదు. ఈ పెనల్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి ఉన్నాడు సార్. ఈ పర్సన్ వచ్చేసి ఫుల్ ఎడ్యుకేటెడ్. ఇతనికి వచ్చేసి ఫుల్ సురేందర్ బొజ్జ సార్ లాగా ఫుల్ పిహెచ్డి చేసిండు అన్నట్టు. సో ఈ ఏ అనే వ్యక్తి, బి అనే ఇంకో బి అనే వ్యక్తి ఉన్నాడు సార్. సెకండ్ వ్యక్తి ఏంది? బి. అతని నేమ్ బి అని చెప్తున్నాం అన్నట్టు. ఆ వ్యక్తి ఎవరు? ఏ ఫ్రెండ్ అన్నట్టు. ఓకే. సో వీళ్ళిద్దరు వచ్చేసి ఏ అనే వ్యక్తి ఎడ్యుకేటెడ్, బి అనే వ్యక్తి వచ్చేసి ఏ అనే వ్యక్తికి ఫ్రెండ్, అవునా కదా? సో చూడండి, ఇప్పుడు సి అనే వ్యక్తి వచ్చేసి అతనికి ఏం ఎడ్యుకేషన్ లేదు సార్. అతను కష్టపడితేనే డబ్బులు వస్తున్నాయి అతనికి. అతనికి ఏమైపోయింది, అర్థమైపోయింది బిజినెస్ ఏందని చెప్పేసి. ఆ వ్యక్తి ఏం చేసిందని చెప్పేసి అంటే ఎలాంటి ఆలోచన చేయకుండా ఆన్ ది స్పాట్ స్టార్ట్ చేసింది సార్. ఇక్కడ ఎక్కడ వస్తుందో ఫస్ట్ సి వచ్చింది సార్. సి వచ్చిన తర్వాత ఈ ఏ అనే వ్యక్తికి కొంచెం డౌట్ అయిపోయింది సార్. అరే, ఏం ఎడ్యుకేషన్ లేని వ్యక్తి బిజినెస్లోకి వచ్చినప్పుడు మరి నేను వెళ్ళొచ్చా ఇలా అని చెప్పేసి ఏం చేసిండు, ఏ అనే వ్యక్తి వచ్చిండు, అవునా? సో ఏ అనే వ్యక్తి రావడం ఎవరి కిందకి వచ్చింది, మళ్ళీ సిఏ వ్యక్తి కిందకి వచ్చింది సార్. ఇక్కడ కనబడుతుందా మీకు ఫిగర్? సో చూడండి, ఏ అనే వ్యక్తి చేస్తే బి అనే వ్యక్తి చేస్తున్నాడు 100%, బి అనే కూడా అతను కూడా వచ్చింది సార్. ఈ ఇద్దరు వ్యక్తులు వచ్చేసి చదువుకునే వ్యక్తులు రావడం వల్ల
ఈ సి అనే వ్యక్తికి ఎన్ని డబ్బులు వచ్చినా సార్ చూడండి, అర్థమవుతుందా లేదా? అందుకోసమే ఫస్ట్ కమ్ ఫస్ట్ సక్సెస్ అని చెప్పేసి సార్. సో చూడండి, మరి వీళ్ళ కింద కూడా వర్క్ జరుగుతుందా లేదా? వీళ్ళు చేస్తారు కదా, వీళ్ళు ఎడ్యుకేటెడ్ కాబట్టి. ఇప్పుడు సి అనే వ్యక్తికి ఎలాంటి ఎడ్యుకేషన్ లేదు సార్, అతను వర్క్ చేయకపోయినా కానీ కింద ఉన్న వ్యక్తులు చేయడం వల్ల అతనికి బెనిఫిట్స్ అనే వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ కింద కూడా 4 మెంబర్స్ వచ్చింది సార్, వీళ్ళకి ఎంత వచ్చింది అమౌంట్ అనేది 1000 వచ్చింది, అవునా కదా? సో పైన సీకి ఎంత చూడండి సార్, ఇక్కడ క్లియర్గా ఎంత వచ్చింది ఇన్కమ్ అనేది 2000 వచ్చింది సార్. ఒకసారి గమనించండి, ఏ అనే వ్యక్తి అతని కోసం వర్క్ చేసుకున్నాడు, అతనికి ఇన్కమ్ వచ్చింది, ఓకే. బి అనే వ్యక్తి కూడా ఏం చేసింది సార్, అతను కూడా అతని కోసం వర్క్ చేసుకున్నాడు, అతనికి ఇన్కమ్ వచ్చింది, ఓకే. మరి పైన ఉన్న సి మీకు ఎందుకు వచ్చిందని చెప్పేసి అంటే, ఈ ఏ అండ్ బి కంటే ముందు ఆలోచించి డిసిజన్ ఫస్ట్ తీసుకున్నాడు కాబట్టి 100% ఇన్కమ్ వస్తుంది, అవునా కదా? మరి వీళ్ళ కింద కూడా టీం రెడీ అవుతుందా లేదా? సో చూడండి ఒకసారి, ఇతనికి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తికి బి అనే వ్యక్తికి 10,000 ఇచ్చిననుకోండి, సి అనే వ్యక్తికి ఎంత వస్తుంది? 20,000 వస్తుంది, 100%, అవునా కదా? ఎందుకోసం చెప్పండి, కింద టీం నడుస్తుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి 1 lakh తీసుకున్నాను అనుకోండి, సికి ఎంత వస్తుంది సార్ ఇక్కడ? 2 lakhs వస్తుంది సార్, అర్థమవుతుందా లేదా? ఒకే ఒక్క స్టెప్ డిఫరెన్స్ ఉండడం వల్ల లక్షల్లో తేడా వస్తుంది సార్, అవునా? సో మీరు ఇంకా లేట్ చేసిరని చెప్పేసి అంటే 100% మీరే లేట్ అయిపోతారు సార్. ఎంత తొందరగా బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకు అంత బెనిఫిట్ అని ఉంటుంది సార్. సో షేప్ షాప్లో బిజినెస్ స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్ కదా సార్, ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత బెటర్ సార్. చూడండి ఇక్కడ అన్ఎడ్యుకేటెడ్, చూడండి ఇక్కడ సి అనే వ్యక్తి ముందుకు వచ్చింది, కొంచెం ఏం చేసింది అతను, ఆలోచన ముందు, యాక్షన్ అనేది ముందు చేసింది కాబట్టి అతను ఇన్కమ్ అనేది తీసుకుంటారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం స్మార్ట్గా థింక్ చేసి ఉంటే, మనం కొంచెం స్మార్ట్గా ఆలోచిస్తే మనం ఇంకో విషయం ఏం చేస్తామని చెప్పి ఇక్కడ ఇది అర్థం చేసుకోండి. ఇక్కడ సి అనే వ్యక్తి సి అనే వ్యక్తి ప్లేస్లో మీరున్నారు సార్, యు అనే ప్లేస్ మీరున్నారు. ఇక్కడ డబుల్ ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది చూడండి సార్, చేసే వర్క్ సేమ్ ఉంటుంది, ఇన్కమ్ అనేది డబుల్ ఏ విధంగా వస్తుంది, క్లియర్ అర్థం చేసుకోండి. స్లైడ్ అనేది మీరు యూఎన్ఏ ప్లేస్లో మీరు ఉన్నారు సార్, మీ ఐడి స్టార్ట్ చేసిరు మీరు. ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్ 1, ఇక్కడ సి ఏ ప్లేస్లో వేసిరు, మీ ఫ్యామిలీ మెంబర్ వేసిరు. బి అనే ప్లేస్లో మీ ఫ్యామిలీ మెంబర్ 2, మీ ఫ్యామిలీ ఉండే ఇద్దరు వ్యక్తులు వేసారు సార్. ఇద్దరు వ్యక్తులు వేస్తే మీకు వచ్చేసి ఏమి వస్తుంది ఇక్కడ? 2 ఇన్కమ్లు మీకే వస్తాయి సార్, అర్థమవుతుందా లేదా? ఇది వచ్చేసి ఇక్కడ డబుల్ ఇన్కమ్ అనేది వస్తుంది అన్నట్టు. అందుకోసమే మీరు కొంచెం స్మార్ట్గా ఆలోచించి చేసి అనుకోండి, 100% వచ్చేసి మీరు డబుల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎవరికైనా మేము చెప్పేది ఏంటని చెప్పేసి అంటే 2 lakhs కాకుండా 4 lakhs తీసుకోవాలని చెప్పంటే 888తో బిజినెస్ స్టార్ట్ చేయండి సార్, 100% మనకి ఇక్కడ ముందుకెళ్ళచ్చు సార్. సో కంపెనీ చూడండి సార్, అదేవిధంగా మనకి ఇక్కడ డబుల్ 7 హెవెన్ అని చెప్పేసి మనకు డబుల్ ఇన్కమ్ కూడా జరుగుతుంది సార్. ఏ విధంగా అని చెప్పేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే వారంలో రెండు సైడ్లో మనకు రెండు రెండు వెర్టికల్స్ ఉంటాయి సార్. ఆ రెండు వెర్టికల్లో రెండు సైడ్లు వచ్చేసి 100 బీవీస్ ఒకే వీక్లో వచ్చినాయి అనుకోండి, మనకు వచ్చేసి 500 కమిషన్ వస్తుంది, దాంతోపాటు అదనంగా ఇంకొక 500 వస్తుంది సార్. అదేవిధంగా మనం అదే వీక్లో 200 + 200 వేసాం అనుకోండి, 1000 అదనంగా వస్తుంది సార్. అప్పుడు ఎంత వస్తుంది? 2000 వస్తుంది. అదేవిధంగా 300 వేసామని చెప్పంటే 1500, అంటే మనకు ఎంత వస్తుంది కమిషన్ అనేది? 3000 వస్తుంది. సో 600 అని చెప్పేసి అంటే చూడండి సార్, సేమ్ ఒకే వీక్లో 600 + 600 వేసాం అనుకోండి, మనకు వచ్చేసి 3000 వస్తుంది. ఆ విధంగా మనం చూసుకుంటే 1400 + 1400, 7 మెంబర్స్ లెఫ్ట్, 7 మెంబర్స్ రైట్, ఒకే వీక్లో వేసామని చెప్పి మనకి ఎంత వస్తుంది సార్? అక్షరాల 7,000 అనేది మనకు బోనస్ వస్తుంది, దాంతోపాటు 7,000 అనేది పేర్ ఇన్కమ్ వస్తుంది సార్. ఇక్కడ మనకి ఇది ఎప్పటివరకు సార్? అప్ టు 10th ర్యాంక్ వరకు, మనం డైమండ్ వరకు వచ్చేసి మనకి ఈ విధంగా డబుల్ ఇన్కమ్ వస్తుంది. ఎప్పుడైతే డైమండ్ అయిపోతాం, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh వచ్చింది అనుకోండి, స్ట్రేట్ ఫార్వర్డ్గా 2 lakhs అయిపోతుంది. 2 lakhs వస్తే 4 lakhs, ఆ విధంగా 4 lakhs వస్తే 8 lakhs అనేది కంటిన్యూగా మనకు డబుల్ అవుతుంది సార్. అందుకోసం షేప్ షాప్లో ఎంత తొందరగా డైమండ్ అయితే అంత బెటర్గా ఉంటుంది సార్. సో దాంతోపాటు చూడండి సార్, ఇక్కడ కంపెనీ ఏమొస్తుంది చెప్పంటే మనకి ఇది ఎక్స్ట్రా వర్క్ సార్. చూడండి, మనం ర్యాంక్ ఎక్సలెట్ అని చెప్పేస్తాం, మనం ఓన్లీ పేర్ ఇన్కమ్ కోసం వర్క్ చేస్తాం సార్, ఇది అడిషనల్గా వస్తుంది సార్. దీనికోసం మనం ఎలాంటి వర్క్ చేయాల్సిన అవసరం లేదు, మనం కంటిన్యూగా బిజినెస్లో మీ దీని గురించి పూర్తిగా ర్యాంక్స్ గురించి మీకు అండర్స్టాండింగ్ ఏం చేయాలని చెప్పంటే మీరు బిజినెస్లోకి వచ్చిన తర్వాత అర్థమవుతుంటుంది. ఇది ఎక్స్ట్రా ఇన్కమ్ సార్. మనం నార్మల్గా ఇందాక చూసారు కదా సార్, నార్మల్ వర్క్ చేస్తే 50 లక్షలు వస్తాయి, ఆ 50 లక్షలతో పాటు ఇది అదనంగా వస్తుంది సార్. 50 లక్షల కోసం మనం వర్క్ చేస్తాం, మనకు 30 లక్షలు అనేది ఎక్స్ట్రా వస్తుంది అన్నట్టు. సో దీని ర్యాంక్ ఇన్కమ్ అని చెప్పి అంటారు సార్. దీని ద్వారా ఇంకో విషయం అని చెప్పండి సార్, మనకి కంపెనీ ఎంత గ్రేట్ అంటే చూడండి, మనకి ఫారెన్ ట్రిప్ కూడా ఇస్తుంది సార్ ఫ్రీగా. ఇప్పుడు ప్రజెంట్గా ఇంకో 38 డేస్ ఉంది సార్. ఈ 38 డేస్ లోపల మీరు వచ్చేసి మీకు తెలిసిన ఒక 24 మెంబర్స్ బిజినెస్ ఇన్వాల్వ్ చేసిరు అనుకోండి, 12 + 12 మీరు ఇన్వాల్వ్ చేస్తే మీకు వచ్చి చక్ర అని చెప్పేసి ఒకటి ఫింగర్ రింగ్ లా ఉంటుంది సార్. అది కంప్లీట్గా మనము హెల్త్ మానిటరింగ్ చేసి మనకు మొబైల్లో చూపిస్తున్నట్టు, అది వచ్చేసి మనకు ఫ్రీగా వస్తుంది. ఇంకొక 6 మెంబర్స్ నాటేసి, ఈ 24 మెంబర్స్కి ఇంకో 6 మెంబర్స్ నాటేసి 30 మెంబర్స్ని బిజినెస్ ఇన్వాల్వ్ చేసి చెప్పంటే మనకు గోవా ట్రిప్ ఫ్రీగా ఇస్తుంది సార్. గోవా ట్రిప్ అనేది 3 రాత్రులు 4 రోజులు సార్, 5 స్టార్ అకామిడేషన్ తోటి సూపర్ అండ్ సూపర్గా ఉంటుంది సార్. అలాంటి ట్రిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే మనం ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్ వేసేసి
25+25 సార్. సో చూడండి, ఇక్కడ ఇందాక చూసిరు కదా, ఏ అండ్ బీసీ చూసిరు కదా, ఏ అండ్ బి వర్క్ చేసినా కానీ మీకు యాడ్ అవుతుంది సార్. అర్థమవుతుందా లేదా? సో మీరే ఒక్కరే కలిసి కూడా భయపడాల్సిన అవసరం లేదు. 100% 25+25 మన కింద ఎప్పుడైతే టీం అయిపోతుందో అప్పుడు మన కంపెనీ చేస్తుంది సార్. ఇక్కడ థాయిలాండ్ ట్రిప్ సార్, ఇంటర్నేషనల్ ట్రిప్. మనం జీవితంలో ఇంతవరకు వెళ్ళి ఉన్నాం సార్. అలాంటి అవకాశం అనేది సేఫ్ షాప్ ద్వారా ఒకే ఒక్కసారి మనం ఇక్కడ షాపింగ్ చేయడం వల్ల మనకి ఇవన్నీ బెనిఫిట్స్ వస్తున్నాయి సార్. సో చూడండి, మేము వెళ్ళొచ్చాం సార్. దాదాపు థాయిలాండ్ అనేది మేము థర్డ్ టైం వెళ్ళొచ్చాం. మేము రీసెంట్గా కూడా 31 జూలైకి రావడం జరిగింది సార్, ఫస్ట్ బ్యాచ్ అనేది. సో ఇక్కడ చూసుకుంటే చాలా బెనిఫిట్స్ అని ఉంటాయి సార్. టార్గెట్ విన్ కావడం వల్ల మీ కింద వచ్చే టీం అనేది ఈక్వల్గా వస్తుంది. మీ టీం అనేది ముందుకు వెళ్ళడానికి సాధ్యమవుతుంది సార్. చూడండి, లేటెస్ట్గా వెళ్ళొచ్చాం సార్. మేము ఇక్కడ చూడండి, మీకు కావాలని మీకు వీడియో చూడొచ్చు. సౌండ్ వస్తుందా సార్? సౌండ్ క్లియరా? नमो विश्वकर्ता नमो विघ्नहर्ता नमो शांताकारं नमो निर्विकारं नमो विश्वकर्ता नमो विघ्नहर्ता नमो शांताकारं नमो निर्विकारं। ये धरती ये अंबर ये दरिया समंदर ये दिलकश नजारे सभी हैं तुम्हारे। नमो 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 नमो। ఫ్లైట్ మొత్తం మందే సార్. చేసాం ఫ్లైట్ మొత్తం మందే. డెబ్యూట్ ఆలోచించుకోండి. వరల్డ్ ఫేమస్ సన్రైజర్స్ సార్. వివిధ దేశాల నుంచి సార్. థాయిలాండ్ అనేది భూతుల స్వర్గంలా ఉంటుంది సార్. మనం ఒక్కసారి టార్గెట్ విన్నామని చెప్పేసి అంటే యాక్టింగ్ లేదు సార్. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ నుండి తెగిపోయిన మళ్ళీ వాపస్ వచ్చేంత వరకు ये चलती हवाएं महकती दिशाएं ये सांसों की हलचल कहती है पल पल। ये चलती हवाएं महकती दिशाएं ये सांसों की हलचल ఎవరైనా ఢిల్లీలో అనుభవించారో వాళ్ళకి అర్థమవుతుంది సార్. మీరు కూడా రండి, మీరు 100% तु नित्यम अनुपम सदा सत्यम मनोप्रेम रूपम नमो विश्वरूपम। नमो 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 नमो। చాలా మంది డౌట్ ఉంటుంది, ఒరిజినల్ సార్ డూప్లికేట్ బొమ్మ కాదు ఇది. तू ही सबसे अफजल तू ही सबसे आला तेरे ही दम से जहां में उजाला तू ही। ఓకే సార్, బాగుందా? సో చాలా సూపర్ ఉంటుంది సార్. దాంతో పాటు కంపెనీ చేసిన ఏంటంటే కొంతమందికి భయం అవుతుంది సార్. టార్గెట్ అంటే మనల్ని టార్గెట్ చేయాలని చెప్పేసి భయపడదు సార్. అలా భయపడాల్సిన అవసరం లేదు. సో అలాంటి వాళ్ళ కోసం కూడా కంపెనీ చేసామని చెప్పేసి అంటే మన కింద ఎప్పుడైతే చూడండి సార్, దీనికి టైమింగ్ అంటే ఏం లేదన్నట్టు. మన కింద ఎప్పుడైతే 250+ టీమ్ అయిపోతుందో మనకు 9 తాల్ అని చెప్పేసి లోకల్ ట్రిప్ ఇవ్వడం సార్ సింగిల్గా. అదేవిధంగా మన కింద ఎప్పుడైతే 850 టీమ్ అయిపోతుందో అక్కడ వేస్తుంది మన కంపెనీ థాయిలాండ్ ట్రిప్ అనేది ఫ్రీగా ఇస్తుంది, సింగిల్గా ఇస్తుంది ఇది. సో చూడండి సార్, ఇక్కడ మనకి ఇంకో ఏంటంటే మన కింద ఎప్పుడైతే 2500 టీం అయిపోతుందో అక్కడ నుంచి చూడండి సార్ మనకి వేస్తుంది దుబాయ్ ట్రిప్ ఇస్తుంది సార్ విత్ స్పౌస్. హస్బెండ్ వేసిన అనుకోండి, వైఫ్తో వెళ్ళచ్చు. వైఫ్ వేస్తే హస్బెండ్తో లేదు సార్. అర్థమైందా లేదా? సో చూడండి సార్, ఇక్కడ ఫ్యామిలీ కూడా కంపెనీ ఏమంటుందని చెప్పంటే ఇవన్నీ దేశాలు తిప్పుతా అని చెప్పంటుంది సార్. మనము 10 దేశాలు ఈజీగా తిరిగి వస్తారు. చూడండి, ఇక్కడ మల్దీవ్స్ కానీ, సింగపూర్ కానీ, అదేవిధంగా చైనా, ఈస్టర్న్ యూరోప్ కానీ, అండ్ రష్యా, ప్యారిస్ కానీ, స్విట్జర్లాండ్ కానీ, అదేవిధంగా వచ్చేసి లండన్, ఆస్ట్రేలియా కావచ్చు. ఇది కప్ సార్ విత్ ఫ్యామిలీతో వెళ్ళలేదు సార్. అర్థం చేసుకోండి ఒకసారి ఎంత మంచి అవకాశం అనేది. బయట వచ్చేసి మనం సింగిల్గా వెళ్ళాలని చెప్పేసి అంటే లక్షల్లో ఖర్చు అవుతుంది సార్. సార్ మేము స్విట్జర్లాండ్, ప్యారిస్ వెళ్ళి వచ్చినాం. అక్కడ కంపెనీ వచ్చేసి ఒక్కొక్కరి పైన నియర్ అబౌట్ 4 to 5 lakhs ఖర్చు చేసి ఉంటుంది సార్. అంత లగ్జరీస్ అండ్ లగ్జరీస్ సార్. సో అలాంటి ట్రిప్స్ ఇస్తారు సార్ కంపెనీ. అలాంటి సూపర్ అండ్ సూపర్ అనేది మనకి ఇక్కడ లైఫ్ స్టైల్ అనేది మన ఎంటర్టైన్మెంట్ కోసం కూడా కంపెనీ ఈ విధంగా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది సార్. సో చూడండి, బయట మీరు కొన్ని కోట్లలో జాబ్ చేస్తున్న వ్యక్తులైనా సరే ఒక 2 lakhs 3 lakhs పెట్టి ట్రిప్కి వెళ్ళాలని చెప్పేసి భయపడతారు సార్. అలాంటి చూడండి సార్, మన కంపెనీ అనేది విధంగా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మేము మాత్రం దీనికోసం వేస్తున్నాం సార్. ఇక్కడ ఇందాక చెప్పినాం కదా సార్, 3 generation సెక్యూరిటీ అనేది. సో చూడండి, ఇక్కడ మనకి ఏ విధంగా ఇస్తామని చెప్పేసి దీనికోసం చూడండి సార్, బయట యాక్సిడెంటల్ సేఫ్ గార్డ్ అని చెప్పేసి ఇస్తుంటారు సార్. ఇక్కడ ఎప్పుడైతే మన కింద ఎప్పుడైతే 850+ టీమ్ అయిపోయిందో అక్కడ నుండి మనకి ఏం ఇస్తుంది, 4 lakh నుండి స్టార్ట్ అయిన ఇన్కమ్ అనేది 25 lakh వరకు ఇస్తుంది సార్. ఇది ఎవరు తీసుకోవద్దని కోరుకుంటాం. ఇన్ కేస్
యాక్సిడెంటల్ ఏదైనా మనకి హెల్త్ ఇష్యూ జరిగింది, మన మనిషి లేకుండా అయినామని చెప్పేసి అంటే మనకి 100% కంపెనీ వచ్చేసి మనకి ఇక్కడ ఇమ్మీడియట్లీ సార్ ఏదైనా జరిగిందని చెప్పంటే ఆన్ ది వీక్ వచ్చేసి కంపెనీ మనకి ఈ విధంగా ఇన్సూరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది సార్. ఇది కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ లాగా తీసుకోవచ్చు. అర్థమైందా లేదా? సో బయట మనము ఇన్సూరెన్స్ కంపెనీ చేస్తుంది సార్, మీరు చనిపోతే ఇంత ఇస్తామని చెప్పి అంటుంది. మన కంపెనీ ఎలాంటి డబ్బులు మరి దానికి చూడండి సార్, 25 లాక్ ఇన్సూరెన్స్ చేయాలని చెప్పేసి అంటే మనం ఒక సంవత్సరానికి మినిమం 40 నుండి 50,000 వరకు ప్రతి సంవత్సరం కడుతుండాలి సార్. మనం అలాంటి డబ్బులు ఏం అడగకుండా ఓన్లీ జస్ట్ ఒకసారి షాపింగ్ చేయడం వల్ల మనకి ఇలాంటి మంచి సూపర్ అండ్ సూపర్ బెనిఫిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. చూడండి ఇక్కడ తీసుకునే వాళ్ళు ఉన్నారు, మేము వచ్చేసి ఓన్లీ చెప్పడం లేదు సార్, తీసుకునే వాళ్ళకి చెప్తున్నాం. ఇక్కడ ఇతను మిస్టర్ శ్యామ్ సుందర్ అని చెప్పేసి ఒక గవర్నమెంట్ టీచర్గా ఉండే సార్. ఈ వ్యక్తి 2004లో బిజినెస్ స్టార్ట్ చేసిండు. అన్ఫార్చునేట్లీ 2007లో వచ్చేసి అతను కార్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది సార్. చూడండి ఇక్కడ మీకు గమనించండి, ఇక్కడ కరదర్ మీకు కనబడుతుంది. ఇక్కడ అతను ఏ వీక్లో అయితే చనిపోయింది ఆ వీక్లో కంపెనీ సేమ్ పేఅవుట్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ వీక్లో వాళ్ళ మిస్సెస్ సుష్మా అనే పేరులో ఐడి చేంజ్ అయిపోయి సేమ్ పేఅవుట్ చేయడం జరిగింది. చూడండి ఇతను చనిపోయిన తర్వాత ఒక 5 ఇయర్స్లో ఈమె గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ట్యాక్స్ 34 lakhs ట్యాక్స్ పే తీసుకుని ఇన్కమ్ ఏందని చెప్పంటే 2,90,00,000 సార్. సో చూడండి చనిపోయినప్పుడు చూడండి చిన్న చిన్న పిల్లలు ఇక్కడ 1, 2, 3 పైన ఫోటోలో కనబడుతుంది. ఇక్కడ కింద చూడండి సార్, ఇది 19లో తీసిన ఫోటో. సో వాళ్ళు వచ్చేసి ఫుల్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది సార్. ఇక్కడ గమనించండి, ఈమె వచ్చేసి గత 11 సంవత్సరాల్లో అంటే 19 వరకు తీసుకున్న ఇన్ఫర్మేషన్ సార్. ఇది 11 crore అంటే ఆలోచించుకోండి సార్, ఒక సంవత్సరానికి ₹1,00,00,000 సార్. ఏం చేసింది సార్ అతను కూడా మనలాగే జస్ట్ చిన్న షాపింగ్ చేసిండు, 15,000 నుంచి 20,000 ఖర్చు చేసిండు, ఇందులో ఒక మెంబర్ అయిపోయిండు. ఆ వ్యక్తి ఇప్పుడు లేడు సార్. లేకున్నా కానీ అతని పైన డిపెండ్ అయిన వాళ్ళ వైఫ్ కానీ పిల్లలు కానీ ఇంట్లో కూర్చుంటే ఒక సంవత్సరానికి ₹1,00,00,000 తీసుకుంటామని చెప్పంటే వాళ్ళ లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటే ఆలోచించుకోండి సార్. మరి మరి మనకు కూడా భార్య పిల్లలు ఉన్నారు కదా సార్, ఒకసారి ఆలోచిద్దాం మరి వాళ్ళ గురించి కూడా, అవునా కదా? సో ఇతను కూడా ఒక పోలీస్ కానిస్టేబుల్ సార్. ఇతను వచ్చేసి 2016 నుండి 18 వరకు స్టేషన్లో జర్నీ చేసింది సార్. అన్ఫార్చునేట్లీ తనకు ట్రాన్స్ఫర్ టచ్ చేసి చనిపోయింది సార్. ఇతను పోలీస్గా వర్క్ చేస్తుండే. ఇతను చనిపోయిన తర్వాత వాళ్ళ మిసెస్ అండ్ కొడుకు వచ్చేసి డైమండ్ చేసేసి చూడండి సార్, ఇక్కడ వారానికి 2 లక్షలు అనే కంపెనీ కంటిన్యూ కూడా జరుగుతుంది సార్. అర్థమైందా లేదా? సో వీళ్ళిద్దరంటే నార్త్ ఇండియన్స్ అనుకో సార్. ఈ పర్సన్ మన సౌత్ ఇండియనే, మిస్టర్ దొడ్డి దిలీప్ కుమార్ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. ఇతని దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్ షేప్ షాప్ ప్లాన్ తీసుకెళ్ళినప్పుడు కొంచెం లైట్గా తీసుకున్నాడు సార్. ఇలా ఫ్రెండ్ 4G చేయించడం వల్ల ఇతను బిజినెస్లోకి ఇన్వాల్వ్ అయిపోయిండు. సో ఇతను లాస్ట్ 21 crore అతను ఎక్స్పైర్డ్ కావడం జరిగింది సార్. ఈ వ్యక్తి ప్రెజెంట్గా లేడు. లేకున్నా కానీ చూడండి సార్, అతని పైన డిపెండ్ అయిన వాళ్ళ వైఫ్ కానీ పిల్లలకు వచ్చేసి ఈ విధంగా వీక్లీ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది సార్. సో చూడండి మేము వచ్చేసి మేము చెప్తే అనుకో సార్, ఆమె మాటలు విందాం, మేడం మాట్లాడుతున్నారు. ఈరోజు నా పేరు వచ్చేసి తుతి లత. నేను వచ్చేసి మా విలేజ్ వచ్చేసి ఇక్కడ చూడండి సార్, 3,20,489 రూపీస్ వస్తాయి అకౌంట్కి ప్రాపర్ గా టీడీఎస్ ట్యాక్స్ కట్టే వచ్చేసి ఇన్కమ్ ఎంత చూడండి సార్. ఇక్కడ 3,09,215 రూపీస్. ఆమె పేరులో చేంజ్ అయింది, దొడ్డి లత అనే పేరులో చేంజ్ అయింది. ఈ వీడియోలో ఆమె ఓవరాల్ ఏం చెప్తుంది చెప్పేసి అంటే వాళ్ళ పిల్లల పైన 25 lakhs మ్యూచువల్ ఇన్వెస్ట్మెంట్ చేసే విషయం చెప్తుంది. దానితో పాటు 60 lakhs తోటి వైజాగ్ లో చూడండి. కుటుంబంలో అతను లైవ్ ఉంటే అంత సంపాదిస్తాలో తెలియదు, బట్ ఆ వ్యక్తి లేకున్నా కానీ సేఫ్ షాప్ అనే కంపెనీలో ఒకే ఒక్కసారి షాపింగ్ చేయడం వల్ల మనకు వచ్చే విధంగా సూపర్ బెనిఫిట్ ఇస్తుంది సార్. సో అతను మాత్రమే కాదు సార్, రీసెంట్గా ఇతను కూడా అనంతరం అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇతను వచ్చేసి బైక్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. సో అతని ఐడి సేమ్ వాళ్ళ అమ్మ ఎల్లమ్మ అనే పేరులో చేంజ్ అయిపోయి చూడండి సార్. అనేది అతను తీసుకొని చెక్ ఎంత చూడండి సార్, లాస్ట్ వీక్ 69,947 రూపీస్ సార్. అతను సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేసిండు, వాళ్ళు పట్టించుకున్నా లేదో తెలియదు. బట్ చూడండి సార్, మన షేప్ షాప్ అనే కంపెనీ ఒకేసారి షాపింగ్ చేయడం వల్ల మనకి ఇవన్నీ బెనిఫిట్స్ ఇస్తుంది. అదేవిధంగా సార్ రీసెంట్గా జరిగింది సార్, మాకు తెలిసిన వ్యక్తి ఇతను చిత్తూరులో సార్ తవనంపల్లి అని చెప్పి ఒక విలేజ్ నుండి ఇతను బిలాంగ్ చేస్తాడు. హెరిటేజ్లో వర్క్ చేస్తూ ఉండే. సో అతని పర్సనల్ ఇష్యూ వల్ల అంటే కొంచెం బ్రెయిన్ క్యాన్సర్ సంథింగ్ ఇష్యూ రావడం వల్ల అతను సడన్లీ ఎక్స్పైర్డ్ అయిపోయింది సార్. అతను పార్ట్ టైం చేస్తుండగా బిజినెస్ అంతా ఇన్వాల్వ్ కాలేదు సార్. కొంచెం పార్ట్ టైం వచ్చేసి టైం ఎక్కువ ఇవ్వకపోవడం వల్ల టీం అనేది చిన్నగా ఉంది సార్. సో చూడండి సార్, చిన్న టీం అయినా సరే అతను చూడండి సార్ వీక్లీ వీడియో వచ్చేసి వారానికి ఇక్కడ 5,000 చేంజ్ వచ్చేసి తీసుకున్నాం అంటే ఒకసారి ఆలోచించుకోండి సార్. మనము ఇన్ కేస్ మన కుటుంబానికి పెద్ద మనం లాస్ అయిపోతే మన కుటుంబాన్ని ఎవరు పట్టించుకునే దాఖలాలు ఉండదు సార్. అలాంటిది సేఫ్ షాప్లో ఒకే ఒకసారి షాపింగ్ చేయడం వల్ల మనకు సేఫ్ షాప్ అనే కంపెనీ ఈ విధంగా మనకి ఇవన్నీ బెనిఫిట్స్ అని ఇవ్వడం జరుగుతుంది సార్. సో 100% సార్ మేము బల్లా గుర్తు చెప్పగలుగుతాం సార్. మేము కూడా జర్నీ చేస్తున్నప్పటి నుండి సో చూడండి సార్ వీక్లీ 100% మేము పేమెంట్ తీసుకుంటున్నాం. మీకు కనబడుతున్న డిస్ప్లే కనబడుతుంది, ఇక్కడ పైన
మనం ఇది చూసుకో సార్, ప్రాపర్గా మనకు టీడీఎస్ కట్ అయిన అమౌంట్ అకౌంట్కి వచ్చి ఇన్కమ్ కూడా చూపిస్తున్నాయి ఇక్కడ మనకు. లాస్ట్ వీక్ చూసుకున్నాం సార్, చెక్ ఎంత తీసుకున్నాం అనేది. సో కంపెనీ అనేది 100% ఇస్తుంది సార్. సూపర్ అంటే సూపర్గా ఉంది సార్. అందుకోసమే అదే ధైర్యంతో గత 3 సంవత్సరాల నుండి పర్ఫెక్ట్ చేస్తున్నాం సార్. మేము డ్రీమ్ పెట్టుకొని చూడండి సార్, ఈ డ్రీమ్ ఇవన్నీ నెరవేరుతుందని చెప్పంటే ఇది కూడా 100% నెరవేరుతుంది సార్. మీరు కూడా మీ కళలు ఉన్నాయా 100% మీరు నెరవేర్చుకోవాలని చెప్పంటే మాతో పాటు జర్నీ చేయండి. 100% మీరు సపోర్ట్ చేయడానికి మేము రెడీగా ఉంటాం సార్. సో ఇవన్నీ చెప్తున్నా కానీ కొంతమంది మేధావులు ఉంటారు సార్. ఆ మేధావులు ఏం ఆలోచిస్తారని చెప్పేసి అంటే వై షుడ్ ఐ డూ అని చెప్పి అంటారు సార్. ఎందుకోసం చేయాలని చెప్పి అంటారు సార్. అలాంటి వాళ్ళకు సమాధానం వినండి సార్ క్లియర్గా. నేను ఈ మధ్య ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి కలిసి ఉంటే సార్, ఆ వ్యక్తి ఏమంటారంటే నేను సాఫ్ట్వేర్ వర్క్ చేస్తున్నాను సార్, నాకు సంవత్సరానికి 1,50,000 ప్యాకేజ్ సార్, నాకు ఏమైనా అవసరమా సార్ అని చెప్పన్నాడు సార్. అలాంటి వ్యక్తుల కోసం తెలుసు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదు సార్. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఓన్లీ జస్ట్ జీరో ఇన్వెస్ట్మెంట్ సార్. ఎలాంటి మనము ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదు. మనకు కావాల్సినది కొనుక్కుంటున్నాం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కిందకి రాదు సార్ అది. మన ఇక్కడ నో ఎంప్లాయీ సార్, మనకి ఎంప్లాయీ ఎవరు అవసరం లేదు. 100% వచ్చేసి మన కింద వచ్చిన వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పోతే సరిపోతుంది సార్. వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు, ఆ బెనిఫిట్ మనకు కూడా వస్తూ ఉంటుంది. అదేవిధంగా బాస్ అంటే ఏం లేదు సార్. చాలా మంది బాస్కు భయపడి జాబులు చేయడం వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఆ విధంగా నో బాస్, ఇక్కడ బాస్ అనే రిస్క్ అనే లేదు. రిస్క్ అనే అస్సలు లేనే లేదు సార్. మనకి ఇంట్లో కావాల్సిన ఐటమ్ ఒకే ఒకసారి కొనుక్కుంటున్నాం, అది రిస్క్ అవుతుందా సార్? మనకు ఐటమ్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున కంపెనీ లేదనుకోండి, నష్టమే ఉందా మనకి? ఎలాంటి నష్టం లేదు సార్. ఇంకో విషయం చెప్పంటే హోమ్ బేస్డ్ బిజినెస్ సార్. చాలా మంది హౌస్ వైఫ్స్ కూడా వాళ్ళ ఇంట్లో కూర్చొని బిజినెస్ చేయడం వల్ల వాళ్ళు హ్యాపీగా సక్సెస్ అవుతాం. చాలా మంది కూడా ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్. సో చూడండి, ఈరోజు వచ్చేసి మీరు వచ్చేసి అందరు మీ ఇంట్లో మీరు కూర్చున్నారు, మా ఇంట్లో నేను కూర్చున్నా, మీకు వచ్చేసి నేను ప్లాన్ ప్రజెంటేషన్ ఇస్తున్నా, అవునా కదా? సో చూడండి, ఇప్పుడు ఈ టైంలో అందరు బిజీగా ఉంటారా? జాబ్కి వెళ్ళొచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా మీరు 6 o'clock వరకు 7 o'clock వరకు ఆల్రెడీ ఇంటికి వచ్చేసి ఉంటారు, అవునా కదా? సో అందుకోసమే సార్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్. అందుకోసమే దీన్ని 100% చేయొచ్చు అన్నట్టు. టైం కాంపౌండ్ డూప్లికేషన్. సో చూడండి సార్, ప్రెసెంట్ నా కింద ఒక 3,000+ టీం రన్ అవుతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు వచ్చేసి ఒక 100 మంది 1 hour వర్క్ చేసిన అనుకోండి, ఎన్ని పని గంటలు అవుతుంది సార్? ఈరోజు 300 అవుతుంది సార్, అవునా కదా? సో ఎవరికైనా కానీ ఉన్నది 24 గంటలే. సో పని గంటలు ఎక్కువ జరగడం వల్ల మనకి ఇన్కమ్ అనేది ఎక్కువ కాంపౌండింగ్ అవుతుంది సార్. ఈ విధంగా న్యాచురల్ అండ్ మెన్మేడ్ ప్రొడక్ట్స్, ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ అనేది న్యాచురల్గా ఉండే మనం ఇంట్లో రెగ్యులర్గా వాడే ఐటమే సార్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండదు సార్. ఎలాంటి ఐటమ్స్ అనేవి వాడినా కానీ నో క్రెడిట్ సార్. చూడండి, జస్ట్ ఒక 15 నుంచి మనం కొనుక్కోవడానికి మనం బ్యాంకుల దగ్గరికి వెళ్ళి అప్పుకి వెళ్ళాల్సిన అవసరం ఉందా సార్? ఎలాంటి అవసరం లేదు సార్. ఇక్కడ నో బౌండేషన్, ఓన్లీ మనం ఉన్న ప్లేస్లో వేయాలని చెప్పినది ఏం లేదు సార్. త్రూ అవుట్ ఇండియా ఎక్కడైనా వేసుకోవచ్చు. 29 రాష్ట్రాల్లో నడుస్తుంది సార్ మన షేప్ షాప్ అనేది. సో ఇక్కడ రిజర్వేషన్ అంటే ఏముండదు సార్. ఎవరు ముందు వస్తారో వాళ్ళు ముందు వెళ్తూ ఉంటారు సార్. ఇక్కడ రిజర్వేషన్ చేసి పెట్టుకోవడానికి ఎలాంటి రిజర్వేషన్ ఉండదు. నో ఎఫెక్ట్ ఆఫ్ స్టార్స్. చాలా మంది ఏం చెప్పంటే నాకు గ్రాచారం బాగాలేదు సార్, నాకు నేను చేయలేను సార్ అని చెప్పంటారు సార్. అలాంటి వాళ్ళ కోసం సార్, మీ గ్రాచారం బాగాలేకపోయినా సరే, ఇందాక చూసారు కదా సి అనే వ్యక్తికి అతను డైలీ వైజ్ చేస్తున్నారు, కింద మంచి ఎడ్యుకేషన్ ఇద్దరు వచ్చారు అనుకోండి, వాళ్ళ గ్రాచారం చేంజ్ అయిపోతుందా లేదా? అవునా కదా? సో అలాంటి ఏమి ఎఫెక్ట్ ఉండదు. అదేవిధంగా ఈక్వల్ ఆపర్చునిటీ, అందరికీ సమాన అవకాశం ఇస్తుంది సార్. ఈ రోజు స్టార్ట్ అయిన వ్యక్తికైనా సరే, క్రౌన్ అంబాసిడర్కైనా సరే ఈక్వల్గా ఆపర్చునిటీ ఇస్తుంది సార్ కంపెనీ. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుంది సార్. చూడండి, ఇక్కడ మేము ఆర్మీలో ఉండగా లీవ్ వచ్చినప్పుడు ఇన్సర్ట్ చేయడానికి భయపడేవాళ్ళం. ఇప్పుడు కోర్ట్ షూట్లో తిరుగుతుందని చెప్పేసి అంటే షేప్ షాప్ అనేది మనకు దమ్ము ధైర్యం ఇస్తుంది సార్. ఇక్కడ 100% ఎవరైనా సరే మీ లైఫ్ స్టైల్ రాజా లాగా ఉండాలని చెప్పంటే 100% వెల్కమ్ సార్. కింగ్ లైఫ్ స్టైల్ అనేది మనకి ఇక్కడ షేప్ షాప్లో దొరుకుతుంది. ఇంకా మేము ఆలోచిస్తాం, చిస్తాం అని చెప్పేసి అంటే చించి మొత్తం గ్రౌండ్ క్లియర్ అయిపోతుంది తప్ప ఎవరు కూడా దీంట్లో ముందుకెళ్ళలేదు సార్. 100% ఏం ఆలోచించకుండా 100% చేయండి. ఇక్కడ కంపెనీ అనేది మనకు ఓవరాల్గా మీకు చెప్పాల్సుకుని ఏంటంటే సార్, షేప్ షాప్ గివ్స్ ఏమి ఇస్తుందని చెప్పేసి అంటే మనకి వెల్త్ ఇస్తుంది సార్. అర్థమైందా లేదా? దాంతోపాటు మనకి వెల్త్ అని చెప్పంటే టెన్షన్స్ ఉండవు, అవునా కదా? ఈఎంఐ మంత్ స్టార్టింగ్ వచ్చని చెప్పంటే ఈఎంఐ కట్టాలని భయం ఉండదు. సో ఏముంటుంది, మనకి హెల్త్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. దాంతోపాటు ఏమి వస్తుంది మనకి ఇక్కడ సెక్యూరిటీ. మనం లేకున్నా కానీ మన పైన ఆధారపడ్డ పిల్లలకు వచ్చేసి, మన ఫ్యామిలీకి వచ్చేసి సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది సార్. ఈ మూడింటి కోసం వచ్చేసి ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సరే నాకు అవసరం లేదు, నాకు ఇది లేదని చెప్పిన వాళ్ళు ఎవరు కూడా ఉండరు సార్. 100% ప్రతి ఒక్కరికి ఇది అవసరమే. సో మీరు కూడా, మీరు ప్లాన్ ఉన్నారు కదా, 100% ఈ రోజే స్టార్ట్ చేయండి సార్. ఇప్పుడు మీరు ఎవరైతే యూనైట్ చేసారో వాళ్ళతో మీరు స్టార్ట్ చేయండి. 100% అనేది మీకు ఇవన్నీ మీరు తీసుకో సార్. హ్యాపీ షాపింగ్ అండ్ క్రియేట్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. స్టాప్ థింకింగ్ అండ్ స్టార్ట్ డూయింగ్ సార్. ఈరోజు స్టార్ట్ చేయండి సార్. 100% మీ లైఫ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గో డైమండ్ సార్.